ప్రముఖ జ్యోతిష్కులు మన నుదిటిని చూసి మన జాతకాన్ని చెప్తూ ఉంటారు. మన నుదిటి రాతల్లో మన భవిష్యత్తు ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. నిజంగా మన నుదిటి రాతలు మన భవిష్యత్తును తెలియజేస్తాయా? మనం ఎంతకాలం జీవిస్తాం, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది నుదిటి గీతలను చూసి తెలుసుకోవచ్చా? తదితర విషయాల్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మనుషుల్లో ఏ ఇద్దరి శారీరక లక్షణాలు పూర్తిగా ఒకేలాగుండవు. కవలల్లో సైతం కొద్దిపాటి తేడాలు ఉంటాయి. నుదిటిపై ఉండే గీతల విషయంలో కూడా ఇలాగే తేడాలుంటాయి. ఈ గీతల ఆధారంగా సదరు వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడో అంచనా వేయవచ్చట. వ్యక్తి దీర్ఘాయుష్కుడా లేదా అనే విషయాన్ని ప్రాచీనులు ఈ గీతల ద్వారానే గుర్తించేవారు. మనం కూడా నుదిటిపై ఉన్న గీతలను పరిశీలించవచ్చు. నుదిటి భాగాన్ని నూనెతో మద్దన చేసుకుని అద్దంలో చూసుకుంటే ఈ గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. కళ్లను నుదిటి వైపు కదిలిస్తే అవి ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం నుదిటి భాగంలో కనీసం 2 గీతలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఆ వ్యక్తి 60 నుంచి 65 ఏళ్లు బతుకుతాడని భావించవచ్చు. గీతలు లోతుగా స్పష్టంగా ఉండడం గొప్ప వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తుందట. ఇలాంటి గీతలు ఉన్నవారు పేరు ప్రఖ్యాతలతో పాటు ఏ లోటు లేకుండా జీవిస్తారు. ఈ గీతలు వంగినట్లుగా లేదా కట్ అయినట్లుగా ఉంటే అతడు జీవిత ప్రారంభంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం. నుదిటిపై 3 గీతలను స్పష్టంగా గమనించగలిగితే ఆ వ్యక్తి 75 ఏళ్ల పైబడి జీవించే అవకాశాలు ఉన్నాయట. అతడు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాడట. కొందరిలో నుదిటి భాగం చిన్నగా లోపలికి చొచ్చుకెళ్ళినట్లుగా ఉంటుంది. అలాంటి వారికి 4 గీతలు కనిపించినా వారు 75 ఏళ్ల వరకు జీవిస్తారట. తల భాగం చెక్కినట్లుగా ప్లెయిన్గా ఉండేవారిలో 5 గీతలను గమనిస్తే వారు పూర్ణాయుష్కులుగా భావించవచ్చు. నుదిటి భాగంలో ఎలాంటి గీతలు కనిపించకపోతే సదరు వ్యక్తి ఆయుష్ తక్కువ అని భావించాలి. జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి రావడంతో పాటు 45 నుంచి 50 ఏళ్ల వయసులోనే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. కొందరిలో ఒక గీత మరొక గీతను తాకుతున్నట్లుగా ఉంటుంది. అలాంటి వారు 60 ఏళ్ల వరకు జీవిస్తారట. కాకపోతే అనారోగ్యంతో ఇబ్బందులు పడతారని చెప్తున్నారు. కాబట్టి మన నుదిటి గీతలను బట్టి మనం ఎంతకాలం జీవిస్తామో మన ఆయుష్ ఎంతో తెలుసుకోవచ్చు అన్నమాట. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.